ఈ తోటకూర గోంగూర అండి. ఈ శుభ్రంగా వలుసుకొని 4 సార్లు కడుక్కోవాలి. నేనంటే చిన్న గిన్నెలు వేస్తున్నా, తర్వాత పెద్ద గిన్నెలు వేస్తాను అనమాట. పెద్ద గిన్నెలు వేసి 4 సార్లు కడుక్కొని వేరే గిన్నెలో వేసుకోవాలి. అవంతిని వంచామనుకో అడుగున వేసుకుంటాం. ఈ 2 టమాటాలు వేసుకొని పచ్చిమిరకాయలు కారం అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనీ గురించి చెప్పాలనుకున్నా, నాకు తెలిసినవి. అదేంటంటే, ఎంత లేకపోయినా ఒక డబ్బులు అనేది పొదుపు చేసుకోవాలండి. అంటే 10 రూపాయల నుంచి మిగిలించుకొని 10 రూపాయలని 100 రూపాయలు చేసుకొని 100 రూపాయల నోటు అలానే కదిలించకుండా దాచిపెట్టుకోవాలి. మారిస్తే అయిపోతాయి. ఒక 100 అనేది అది 100 కాదనుకొని దాచిపెట్టుకొని ఒక 500 చేసుకొని పోస్ట్లో కట్టుకున్నారనుకో, అది మనకి అత్యవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అంటే పోస్ట్ అకౌంట్ పుస్తకం ఉంటుంది కదా, పోస్ట్లోది అకౌంట్ పుస్తకం, అది తీసుకోవాలి. వెళ్ళి అడిగి తీసుకోవాలంటే తీసుకున్న వాళ్ళకి కాదు నేను చెప్తుంది, అసలు లేని వాళ్ళకి చెప్తుంది. తీసుకొని మనం ఒక 500 మిగిలించుకొని కట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఉన్నప్పుడు కట్టుకుంటూ ఉంటుంటే మనకి అవసరం వచ్చినప్పుడు ఇంకొకరిని అడిగే పని లేదండి. అవి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు, మళ్ళీ కట్టుకోవచ్చు. పొదుపు అనేది చాలా అవసరం అండి. ఇంటికి పొదుపు చాలా అవసరం. ఎంత ఉన్నా కానీ కొంచెం పొదుపు చేసుకోవాలి. పిసినారోళ్ళు 5 కొనుక్కోరు, మనం చూసిందల్లా కొనాలనిపిస్తుంది కాబట్టి కొన్ని అవసరమైనవి కొనుక్కొని అవసరం లేని కొంచెం ఆపుకోవాలి. ఈసారి కొనుక్కోవచ్చు అన్నట్టు ఆపితే అప్పుడు ఆ డబ్బులు మిగులుతాయి అన్నమాట. అవి మనం పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు మనకు అవసరమైన వస్తువు తర్వాత అవసరం లేనట్టు ఉంటుంది. అవసరం ఉన్నాయి కొనుక్కోవాలి, కానీ మనం చూడగానే ఏదన్నా కొనాలనిపిస్తే కొంటాం. చాలాసార్లు అలా చేస్తాం ఎవరికైనా. అది పొదుపు అనేది ఇంటికి చాలా అవసరం అండి. ఎందుకంటే మనకి అత్యవసరంలో ఎవరు సాయం చేయరు. మన దగ్గర 100 రూపాయలు లేనప్పుడు టైంకి ఎవరు ఇవ్వరు, మనం అడగలేము. అది మన దగ్గర ఉందనుకోండి, ఖర్చు పెట్టుకోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి మనకి, లేనప్పుడు అది ఎంత అవసరమో తెలిసింది. మన దగ్గర ఉన్నా కానీ లేనట్టుగానే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అదే పొదుపు. అంటే నేను చెప్పిన ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనకు అత్యవసరం వచ్చినప్పుడు ఆ 100 500 మనం దాచిపెట్టుకున్న 10,000 అయినా అయ్యే చాలా అవసరానికి పనికి వస్తాయండి.
ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి చెప్తుంది. ఎవరైనా అందరూ ఫేస్ చేయాల్సిందే. చాలామంది జాగ్రత్త పడే వాడుకుంటారు, కాకపోతే జాగ్రత్త పడిన వాళ్ళ గురించి చెప్తున్నా. అది అందరూ పొదుపు చేసుకోవాలి, అందరూ జాగ్రత్తగా డబ్బులు వాడుకోవాలి. లేవులే మనకు మిగలవులే అనుకుంటాం, కానీ ఒక 100 రూపాయలు పక్కన పెట్టుకొని అవి 500 చేసుకొని 500 కట్టుకున్నాం అనుకోండి, అయ్యే పడి ఉంటాయి. అవసరానికి మనం అతి అవసరానికి తెచ్చుకోవచ్చు. ఇవాళ కాదులే పుస్తకం రేపు తీసుకుందాం ఎల్లుండంటే ఇంక అలానే ఈరోజు అనుకోవాలా, వెళ్ళాలా, పోస్ట్ ఆఫీసులో పుస్తకం తెచ్చుకోవాలా, కట్టుకోవాలి. అది మన అవసరానికే ఉపయోగం. అడవేస్తే ఇంకా అడవగానే ఆగిపోయింది, ఇంకా పొదుపుగానే అయిపోయింది. అది మనం తెచ్చుకోగానే సరిగా ఎప్పుడు కొంచెం మిగిలించుకోవాలి. ఒక 100 పక్కన పెట్టి ఇంకొక 400 పక్కన పెట్టుకొని 500 అవ్వగానే కట్టుకోవాలి. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మనం ఎక్కువ సంపాదించినా కానీ పొదుపు చేయలేం. అది మనం తక్కువ సేవ్ చేసినా కానీ మన అవసరానికే పనికొస్తుంది. ఎక్కువ చేసుకుంటే ఇంకా అంతకన్నా ఏం లేదు, ఎక్కువ ఇంకా చేసుకుంటేనే మంచిది. ఫస్ట్ నుంచి అలాగే చేసుకుంటుంటే మన అత్యవసరంలో ఇంకొకరిని అడగాల్సిన అవసరం అస్సలు ఉండదండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను ఎవరిని అడగలేదు. నేను పొదుపుగా ఉన్న డబ్బులతోనే వాడుకున్నాను. అత్యవసరానికి తెచ్చుకుంటా, జాగ్రత్తగా వాడుకుంటా. అదండి నేను చెప్పాలనుకున్నా.